సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ ఎమ్మెల్యేలకి ఎంపీలకి మంత్రులకి స్ట్రాంగ్ వార్నింగ్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. అసలు చంద్రబాబు నాయుడు గారు తన నాయకులకి ఎందుకు వార్నింగ్ ఇస్తున్నారు అంటే, ముఖ్యంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలలు అయింది. ఈ 11 నెలల్లో వాళ్ళు సాధించిన ఘనత అనేది వాళ్ళకి తెలుసు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమి నాయకులకి తెలుసు. కానీ ప్రజలకి లోతుగా ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎంత సాధించారు, ఏమేమి ఇవ్వబోతున్నారు అనేది క్లారిటీ అనేది లేదు. ఎందుకు అనంటే వీళ్ళు చేసిన అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో, వీళ్ళు చేసిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, వీళ్ళు చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద వీళ్ళు చేసుకునే ప్రచారం కంటే కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క దుష్ప్రచారం అనేది ఎక్కువైపోతుంది. దాని గురించి ఎవ్వరూ కూడా మాట్లాడడం లేదు. అంటే ఇప్పుడు సపోజ్ ప్రభుత్వం ఏదైనా ఒక పథకం తీసుకొచ్చింది అనుకో, ఉదాహరణకి రీసెంట్ గా చూసుకుంటే యాక్సెస్ ఎనర్జీ అనే ఒక కంపెనీతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సెకీ అనే కంపెనీతో ₹2.5కే ఒప్పందం చేసుకుంటే అది ఎక్కువ అని చెప్పి చాలా వరకు కూడా పెద్ద రాదంతం చేశారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు యాక్సెస్ ఎనర్జీ అనే కంపెనీతో ₹4.60కి ఒప్పందం కుదుర్చుకున్నారు. మరి దానికంటే కూడా ₹2 ఎక్కువ కదా, మరి దీని మీద ఎవరు మాట్లాడరేంటని చెప్పి సాక్షి పేపర్లో ఒక ఆర్టికల్ వేశారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కానీ, ముఖ్యంగా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఇష్టానుసారంగా ప్రచారం చేస్తున్నారు. కానీ దాని గురించి అంటే ఇక్కడ ప్రభుత్వం మీద నెగిటివ్ వచ్చిన వార్త ఏదైతే ఉందో దాని గురించి ఎవరు స్పందించడం లేదు. కానీ వాస్తవానికి యాక్సెస్ ఎనర్జీతో ఒప్పందం చేసుకున్నది ఎవరు? 2022 నవంబర్లో కీలకంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం చేసుకున్నారు. అప్పుడు చేసుకున్న ఒప్పందం అనేది ఇప్పుడు కీలకంగా మారింది. దాన్ని కూటమి ప్రభుత్వం మీద వేసి నెగిటివ్ ప్రచారం అనేది, అంటే దుష్ప్రచారం అనేది వైఎస్ఆర్సీపీ ఒక బ్రహ్మాస్త్రం లాగా ఉపయోగించడం జరుగుతుంది. కానీ దాన్ని తిప్పుకొట్టే విధంగా టీడీపీ ఎమ్మెల్యేలు కానీ, టీడీపీ మంత్రులు కానీ, ఎంపీలు కానీ, టీడీపీ నాయకులు కానీ ఎవరు కూడా స్పందించడం లేదు. వాళ్ళందరికీ కూడా చెప్పి చంద్రబాబు నాయుడికి నోరు అరిగిపోతుంది తప్పితే ఎవ్వరూ కూడా మాట్లాడడం లేదు. ఒక ఎమ్మెల్యే మాట్లాడడం లేదు, ఒక మంత్రి కూడా మాట్లాడడం లేదు. ఇలా తప్పుడు రాతలు రాస్తుంది. ఇదిగో దానికి సంబంధించిన ప్రూఫ్ ఇది, గతంలోనే ఈ ఒప్పందం జరిగింది. కానీ ఆ తప్పుడు ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మా మీద తప్పుడు రాతలు రాస్తూ కూటమి ప్రభుత్వం మీద దుష్ప్రచారాలు చేస్తున్నారని చెప్పి ఒక్క ఎమ్మెల్యే కానీ, ఒక మంత్రి కానీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం లేదు. కనీసం ఆ శాఖకు సంబంధించిన మంత్రులు కూడా మాట్లాడకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా టీడీపీ నాయకులందరికీ కూడా దిశానిర్దేశం చేస్తారు. డైరెక్ట్ గా కానీ, వర్చువల్ గా కానీ, టెలికాన్ఫరెన్స్ లో కానీ ఏదో ఒక విధంగా వారానికి ఒకసారో, 10 రోజులకు ఒకసారో, లేదనంటే నెలకి కనీసం 2 సార్లు అయినా కానీ నాయకులందరికీ కూడా కొంత వార్నింగ్లు ఇవ్వడం కానీ, కొంత హితబోధన చేయడం కానీ, ఇలా మాట్లాడండి అని చెప్పడం కానీ ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆయన ఎంత చెప్పినా కానీ ఆయన నోరరిగిపోవడం తప్పితే ఒక్క ఎమ్మెల్యే, ఒక్క మంత్రి కూడా ఏ విషయం గురించి కూడా జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడడం లేదు. ఎందుకు అని అంటే భయం. జగన్మోహన్ రెడ్డి ఒకవేళ దురదృష్టవశాత్తు మళ్ళీ అధికారంలోకి వస్తే మమ్మల్ని కేసులు పెట్టి జైల్లో వేయిస్తాడు, మమ్మల్ని నాశనం చేస్తాడు, మా సంపాదన కొల్లగొడతాడు, మమ్మల్ని జైల్లో పెడతాడు అనే భయం అనేది ఎక్కువ ఉండిపోయింది. ఇక్కడ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, డిప్యూటీ స్పీకర్ అయిన త్రిపుల రఘురామకృష్ణరాజు గారు, మాక్సిమం ఈ 5గురు తప్ప ఇంకా ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద తను చేసిన దారుణాలు ఏవైతే ఉన్నాయో, తన వల్ల ఎవరైతే నష్టపోయారో, ముఖ్యంగా నియోజకవర్గాల వారీగా గ్రామాల్లో కొన్ని భూములు ఆక్రమించడం కానీ, కొన్ని చోట్ల ఏదైతే మైనింగ్లు జరగడాలు, మాఫియాలు జరగడాలు, రోడ్లు వేయకపోవడాలు, లేదంటే ప్రధాన సమస్యలు ఏవైతే ఉంటాయో ఇటువంటివి 100 కారణాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా కనీసం వాటి గురించి మాట్లాడడం లేదు. కేవలం నియోజకవర్గంలో వాళ్ళ పనేదో వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళ రూపాయి ఏదో వాళ్ళు సంపాదించుకోవడమో, వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళు జాగ్రత్త పడడమో, లేదనంటే వైఎస్ఆర్సీపీ నాయకులతో కాంప్రమైజ్ అయిపోవడం, ఇదే జరుగుతున్న పని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు కానీ, ఆయన చేసిన గత 5 ఏళ్ల పరిపాలనలో ఎంతమంది అయితే ఇబ్బంది పడ్డారు, ఎంతవరకు అయితే నష్టం జరిగిందో అవన్నీ కూడా బయట పెట్టడం లేదు. కానీ వైఎస్ఆర్సీపీ చాలా పర్టికులర్ గా కొన్ని శాఖల మీద, ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి శాఖ మీద, ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద, అండ్ మెయిన్ గా ఎనర్జీ మీద, ఇలా కీలకమైన శాఖల మీద వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి పెట్టి ప్రత్యేకంగా కొన్ని దుష్ప్రచారాలు అనేవి రాయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఇప్పుడు ఈ యాక్సెస్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఒప్పందం చేసుకున్నది జగన్మోహన్ రెడ్డి గారే. ఆ ఒప్పందం జరిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. కానీ అది ఎవరు చేశారంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కుదుర్చుకున్నారని చెప్పి మీడియా అంతా కూడా ప్రచారం జరుగుతుంది. మరి జనాల్లోకి ఏం చేరుద్ది అంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి నీతులు చెప్పాడు, మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు అంత ఎక్కువ రేటుకి ఎలా కొంటాడు ఎనర్జీ అని చెప్పి మరి వ్యతిరేకత వస్తుంది కదా. దాని గురించి కనీసం ఒక్కరు మాట్లాడడం లేదు. అది చంద్రబాబు నాయుడు గారు మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, నాయకులకి ఎందుకు వార్నింగ్ ఇస్తున్నారంటే వాళ్ళు ఎంతసేపు కూడా నియోజకవర్గానికి మాత్రమే పరిమితం
పరిమితం అయిపోతున్నారు తప్పితే నియోజకవర్గం దాటి కొంత పైకి రావడం, ముఖ్యంగా ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగితే దాని గురించి ప్రశ్నించడం అనేది లేదు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే కీలకంగా సింహాచలం అప్పన్న స్వామి దేవాలయంలో గోడ కూలిపోయి 7 మంది చనిపోయారు. అప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు ముఖ్యంగా ఇది కేవలం కూటమి ప్రభుత్వం వైఫల్యం వల్లే జరిగింది, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వల్లే జరిగిందని చెప్పి పెద్ద రాదంతం చేశారు. దాని గురించి ఎవరైనా కానీ టీడీపీ ఎమ్మెల్యేలు కానీ, జనసేన ఎమ్మెల్యేలు కానీ, బీజేపీ ఎమ్మెల్యేలు కానీ, కనీసం మంత్రులైనా ఎవరైనా మాట్లాడారా? కేవలం పవన్ కళ్యాణ్, చంద్రబాబు, హోంమంత్రి వీళ్ళు తప్పితే మిగిలిన వాళ్ళు ఎవరు మాట్లాడడం లేదు. ఎంతసేపు కూడా వాళ్ళ పని వాళ్ళదే. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన దుష్ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లో లోతుగా వెళ్ళి ప్రజలందరూ కూడా అవి నిజాలు అనుకుంటున్నారు. వీళ్ళు ప్రచారాలు చేయలేకపోతున్నారు, కనీసం దాన్ని తిప్పికొట్టలేకపోతున్నారు, వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళందరూ కూడా రాబోయే ఫ్యూచర్కి భయపడుతున్నారు. ఫ్యూచర్ ఏంటంటే ఒకవేళ పొరపాటున కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చినట్లయితే మమ్మల్ని నాశనం చేస్తాడు, గత 5 ఏళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు, మళ్ళీ ఇబ్బంది పెడతాడు, మా సంపాదన అంతా పోతుంది, మేము కూడగట్టుకున్న సామ్రాజ్యాలన్నీ కూడా కూలిపోతాయని చెప్పి చాలా మంది ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు కూడా ప్రతి విషయాన్ని కూడా తనకున్న అనుభవాన్ని ఉపయోగించి ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఇప్పుడు ఎలా మాట్లాడాలి అని చెప్పి ఆయన ఎంత దిశానిర్దేశం చేసి బుజ్జగించి చెప్పినా కానీ ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ఎంపీలకి మాత్రం జగన్మోహన్ రెడ్డిని ఎదిరించే దమ్ము అయితే లేకపోతుంది. ఇక్కడ చాలా ముఖ్యంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి కొన్ని సందర్భాల్లో వార్నింగ్లు ఇస్తూనే ఉన్నారు. మీరు కరెక్ట్గా ఉండండి, కరెక్ట్గా పనిచేయండి, ప్రజల్లోకి వెళ్ళండి, ముఖ్యంగా జరుగుతున్న ప్రతి అభివృద్ధి పనిని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళండి అని చెప్పి పోసగుచ్చినట్టు చెప్తున్నారు. కానీ ఎమ్మెల్యేల్లో మాత్రం పెద్దగా ఎక్కడ స్పందన అనేది రావడం లేదు. చంద్రబాబు నాయుడు గారు మరి రేపు మహానాడులో మరి ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు, ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది రేపు మే 27వ తారీఖు, 28వ తారీఖు, 29వ తారీఖున జరగబోయే మహానాడు కార్యక్రమంలో చాలా కీలకమైన విషయాలు అయితే బయట పెట్టనున్నారు.